బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కి సంబంధించిన కరుడు కట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ పాకిస్తాన్ లోనే ఉన్నాడు. ఎస్, పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అందులో ఇతను తలదాచుకున్నాడు. అయితే రీసెంట్ గా పాకిస్తాన్ కి సంబంధించిన విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, ఒకవేళ ఈ మసూద్ అజహర్ కనుక మా దగ్గర ఉంటే మేము ఖచ్చితంగా భారతదేశానికి అప్పగిస్తాం అంటూ కూడా రీసెంట్ గా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు రీసెంట్ గా మనందరం కూడా విన్నాం. అయితే ఇంకొక మాట కూడా అన్నాడు. నిజానికి మసూద్ అజహర్ పాకిస్తాన్ లో లేడు, ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకున్నాడు, బలోచిస్తాన్ లో ఉన్నాడు, ఇలాంటి కథనాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇన్ని రోజుల వరకు. కానీ భారతదేశం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే. ఎందుకంటే వారి వెన్నులో ఎప్పుడు కూడా వణుకుని పుట్టిస్తూనే ఉంది. ఎప్పుడైతే పహల్గాం పైన వాళ్ళు అటాక్ చేశారో దాని తర్వాత మసూద్ అజహర్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఆ ఉగ్రవాద స్థావరాలపైన కూడా ఆపరేషన్ సింధూర్ తో అటాక్ చేసింది, వాళ్ళందరినీ కూడా అంతం చేసింది. దీంతో మసూద్ అజహర్ కోపాన్ని పెంచుకున్నాడు. ఎలా అయినా సరే పహల్గాం పై అటాక్ చేసిన మన భారత సైన్యం పైన అటాక్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు, కుట్ర పన్నుతున్నాడు. పహల్గాంలోకి వచ్చి దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే పిఓకేకి వచ్చి తలదాచుకున్నాడు. పిఓకే దాని తర్వాత కాశ్మీర్కి వచ్చి వెనక్కి వెళ్తాడా, వెనక్కి తిరిగి వెళ్ళగలడా, మీరేం చెప్తారనే విషయం నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇప్పటికే మసూద్ అజహర్ కోసం బిష్నోయ్ లాంటి గ్యాంగ్ ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఎప్పుడు వాళ్ళ తలను నరికి మన భారతదేశంలో మన భూమి పైన ఆ రక్తాన్ని చిందించి శాంతించేది ఎప్పుడు అంటూ కూడా ఆ గ్యాంగ్ ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే పహల్గాం పైన అటాక్ చేశారో దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన వాళ్ళు వారిపైన అటాక్ చేసిన తర్వాత వాళ్ళు మన రామ మందిరాన్ని కూలుస్తా ఉన్నారు, బాబ్రీ మసీద్ ని మళ్ళీ నిర్మిస్తా ఉంటున్నారు. ఇలా వివాదాస్పదమైన చాలా చాలా వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. అయితే కొన్ని రోజుల నుంచి వింటా ఉన్నాం, మసూద్ అజహర్ కానీ లేకపోతే ఎవరైతే హఫీజ్ సయ్యద్ ఉన్నాడో వాడు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఈ పాకిస్తాన్ కి చాలా చాలా కీలకమైన ఉగ్ర నాయకులు. వీళ్ళు అక్కడ ఆ ప్రజల్ని కూడా రెచ్చగొట్టి ఉగ్రవాదంలో కూడా లాక్కుని ఆ భారతీయుల్ని శత్రువులుగా చూపించి మనపైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆత్మహుతి దాడులు అంటే మీ అందరికీ బాగా తెలుసు. అంటే ఒక మనిషి తను చనిపోవడానికి కూడా సిద్ధపడతాడు. ఒక గుంపులో ఒక ప్రజలు ఉన్న ప్రదేశంలోకి వచ్చి ఆ టైం బాంబులన్నీ కూడా శరీరానికి ధరించి తనను తానే కాల్చుకుంటాడు. తనతో పాటు ఒక 100 మందినైనా సరే చంపేయాలని చెప్పేసి అతను ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ రకంగా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏదైతే ఉందో కాశ్మీర్, ఆ ప్రాంతంలో మసూద్ అజహర్ ఉన్నట్లు పూర్తిగా గుర్తించారు. సో మరొకసారి పాకిస్తాన్ యొక్క కుక్క బుద్ధి మళ్ళీ బయటపడింది. ఈసారి పాకిస్తాన్ కుక్క ఎవరైతే ఉన్నారో బిలావల్ భుట్టో, పాకిస్తాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి, అతని యొక్క బుద్ధి మళ్ళీ బయటపడింది. మీరే దాస్తారు, మీరే పెంచి పోషిస్తారు, మీరే డబ్బులు ఇస్తారు, దాడి చేయమని చెప్పేది కూడా మీరే. మీ రాజకీయాల కోసం, మీ ప్రజల మద్దతు కోసం ఇండియాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. అవి మాకు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ తెలుసు. సో మరొకసారి మళ్ళీ బయటపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఆల్రెడీ బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో కూడా వీళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగే కొన్ని రోజుల నుండి బిష్నోయ్ గ్యాంగ్ బలోచిస్తాన్ లో కూడా దిగింది. బలోచిస్తాన్ లో ఉన్న లిబరేషన్ ఆర్మీతో వీళ్ళపైన అటాక్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ హఫీజ్ సయ్యద్, నయూమ్, అలాగే ఈ మసూద్ అజహర్ వీళ్ళపైన అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు లిబరేషన్ ఆర్మీతో కలిపి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అనేది అయితే మాత్రం ఇప్పటి వరకు తెలీదు. సో ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ మళ్ళీ వేటకు బయలుదేరింది. మసూద్ అజహర్ యొక్క ఆచూకీ తెలిసిందంటూ కూడా మరొక వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారుతా ఉంది. అయితే మసూద్ అజహర్ 2016 పఠాన్కోట్ వైమానిక బేస్ స్టేషన్ నుంచి ఇటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నించాడు, అందరికీ తెలుసు. అలాగే 2019 పుల్వామా అటాక్ ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. దాదాపు 40 మంది సైనికుల్ని వాళ్ళ హతమార్చి చంపేశారు. మసూద్ అజహర్, నిజానికి నువ్వు గనక భారతదేశానికి దొరికితే, భారతీయులు కనుక దొరికితే, మా సైనికులు కనుక దొరికితే నిన్ను మామూలుగా చంపరు. నీ చావు పాకిస్తాన్ ఖచ్చితంగా 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటుంది. నీలాంటోడు మళ్ళీ తయారు కావాలంటే వాడు పురిట్లోనే చనిపోయేంత భయం పుట్టించేలా
మా వాళ్ళు ఈసారి దాడి చేసే అవకాశం ఉంటుంది. రైట్, దీనికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా ఒకసారి నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత ముఖ్యంగా ఆ, ఆ, ఎక్కడైతే వీళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వీళ్ళు మాటు వేసుకున్నారో ఆ ప్రాంతాలపైన కూడా కొన్ని అటాక్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా ఇండియా టుడే సేకరించింది. దీనిపై ఒక ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ కథనం ప్రకారం మసూద్ అజహర్ ఇటీవలే గిల్గిట్ బాల్టిస్తాన్ లో కనిపించాడు. మదర్సాలు, ప్రైవేట్ ప్రభుత్వ అధిక గృహాలు అధికంగా ఉండే స్క్వాడ్ సత్పర రోడ్ లో ఉన్నట్లుగా కూడా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఒకసారి మనం దానికి సంబంధించిన ఫోటో కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో మసూద్ అజహర్ కనిపించడం ఆందోళనకరంగా భావిస్తా ఉన్నారు. పాకిస్తాన్ లోని బహావల్పూర్ నుండి దాదాపుగా 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అతను పిఓకేకి రావడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మసూద్ అజహర్ తమ దేశంలో నివాసించట్లేదని, అతను ఆఫ్ఘనిస్తాన్ లో ఉండవచ్చని పాకిస్తాన్ లో విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టా ఇటీవల ప్రకటించారు. తమ వద్ద నివాసిస్తున్నాడని భారత్ లో వాదించడం అర్థం లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. మరి పాకిస్తాన్ గడ్డపై అతను కనిపిస్తే భారత్ కు కూడా అప్పగిస్తామంటూ కూడా చెప్పారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లోనే మసూద్ అజహర్ పిఓకేలోని ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016 పఠాన్కోట్ వైమానిక బేస్ స్టేషన్, 2019 పుల్వామా దాడితో సహా అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు మసూద్ అజహర్ చాలా సూత్రధారిగా ఉన్నాడు. అయితే పుల్వామా దాడిలో దాదాపు 40 మందిగా మన సైనికులు మరణించిన విషయం తెలిసిందే. భారత్ కు అతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతని కదలికలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు భారత నిఘా ఏజెన్సీలు. అలాగే బహావల్పూర్లో అజహర్ కు 2 స్థావరాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి జమియా సుబాన్ అల్లా, ఇది జైష్ ప్రధాన కార్యాలయం. ఆపరేషన్ సింధూర్ సమయంలో దీన్ని భారత్ నేలకూల్చింది. అలాగే జమియా ఉస్మాన్ అలీ మసీదు, ఇది జన్న సమర్థ ప్రాంతంలో ఉంది. ఇక్కడ అతని పూర్వీకుల నివాసం కూడా. జుమాయా సుబాన్ అల్లాపై భారత్ దాడిలో అజహర్ కుటుంబానికి సంబంధించిన 10 మంది మరణించారని ఒక వార్త వెలుగులోకి రావడం కూడా జరిగింది. భారత్, అమెరికా, ఐక్యరాజ్య సమితి అతనిపై అనేక ఆంక్షలు కూడా విధించాయి. పాకిస్తాన్ లో సురక్షితంగా తలదాచుకున్న ఉగ్రవాదుల్లో మసూద్ అజహర్ ఒక్కడే కాదు, మరో ఉగ్రవాది హెజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సహౌద్దీన్. సో ఇతను కూడా ఇస్లామాబాద్ లో నివాసిస్తున్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏదేమైనప్పటికీ మసూద్ అజహర్ ఇప్పుడు పహల్గామ్ పైన అతని దృష్టి ఉంది, మళ్ళీ దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నా కూడా చెప్తున్నారు. ఈసారి గనక కనీసం మీ ఊపిరి పహల్గామ్ పైన పడిన మీ శరీరం ఖచ్చితంగా ముక్కలు అయ్యే అవకాశం అయితే మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే బిష్నాయ్ గ్యాంగ్ మీరు రాక కోసం కాపు కాసుకుని కూర్చుంది. మీరు వచ్చారా చచ్చారా, మీరు రాకపోయినా మీరు చేస్తారు. అంటే వచ్చినా చేస్తారు, రాకపోయినా చేస్తారు. మీరు లొంగిపోతే మీకు మంచిది, లేకపోతే ఈసారి ఆపరేషన్ సింధూర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈసారి ఆపరేషన్ బ్లడ్ అనేది ఇప్పుడు చేపట్టబోతున్నారు. సో ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం పాకిస్తాన్ మొత్తం కూడా ఎరుపెక్కే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం, ఈ వ్యక్తి, ఈ దుర్మార్గుడు దొరికితే మనం ఖచ్చితంగా వీడిని నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి మరి దాడి చేసి చంపాలి. ఎందుకంటే వీడు చేసిన ఘటనలు అటువంటివి, ఉగ్రవాద దాడులు అటువంటివి. కాబట్టి దృష్టిలో పెట్టుకుని అసలు వీడిని ఏం చేయాలంటారో కూడా మా కామెంట్ రూపంలో తెలియపరచండి.